రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున శుభాలు, స్వాగతం. ఈరోజు మన వాక్య పరిచర్య కొరకు కీర్తన 27 4వ వచనం, సామ్ 27 verse 4. నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు, పూజనీయుడవు అయినటువంటి మా దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మా పాపమును క్షమించి మమ్మను రక్షించి మిమ్మను గ్రహించుటకు, తెలుసుకొనుటకు మీరిచ్చినటువంటి ఉచిత కృప కొరకు మీ కృతజ్ఞతలు. మీ వాక్యం ద్వారా మీరు మాకు ఇచ్చిన ప్రత్యక్షత అండ్ సత్యములను బట్టి మీ కృతజ్ఞతలు. ఈ దినపు వాక్య పరిచర్య ప్రతి ఒక్కరికి క్షేమాన్ని, రక్షణకరమైన మేలును అండ్ రూపాంతరపు అనుభవాన్ని కలిగించినట్లు వాడుకోమని యేసుప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. 27వ కీర్తన 4వ వచనం, దావీదు రచించినటువంటి కీర్తన. ఆ కీర్తన అంతా కూడా చాలా శ్రేష్టమైనటువంటి కీర్తన. ఆ కీర్తన మీద తెలుగులో ఒక భక్తి గీతాన్ని కూడా భక్తుడు రాస్తే దాన్ని మనము మన సంఘాల్లో ఆలపిస్తూ ఉంటాం. సో ఆ కీర్తనలో 4వ వచనంలో ఉన్నటువంటి 2 ముఖ్యమైనటువంటి విషయాలను క్లుప్తంగా మనం ఈ సమయంలో వింటాం. మన అంశం ఏంటంటే మార్వలస్ మ్యాన్, మార్వలస్ మ్యాన్, అమోఘమైన వ్యక్తి, అమోఘమైన వ్యక్తి. సో అమోఘమైన వ్యక్తి ఎవరు అంటే దావీదు. దావీదు దైవ సంబంధి, దావీదు దేవుని యందు విశ్వాసి, దావీదు దేవుడికి విధేయుడు, దావీదు దేవుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తి. అండ్ దావీదుకు ఆయన యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక గొప్ప విశిష్టత ఇక్కడ మనకి దేవుడి వాక్యంలో చూపించాడు కనుక దాన్ని మనం చూస్తాం. మొదటిది డేవిడ్స్ ప్రయారిటీ, దావీదుకున్న ప్రాధాన్యత. వన్ థింగ్ హెవ్ ఐ డిజైర్డ్ ఆఫ్ ద లార్డ్ అని ఇంగ్లీష్లో ఉంది. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. సో దావీదు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడికి విన్నపాలు ఆయన తెలియజేసినప్పుడు దేవుడి దగ్గర ఒక వరమును అడిగాడు. అండ్ ఆయన అడిగినటువంటి వరం ఏంటో కూడా అదే 4వ వచనంలో మనకి చాలా స్పష్టంగా చెప్తాడు. సో ఆ వరాన్ని బట్టి దావీదు ఎలాంటి ప్రాధాన్యతను కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతోంది. డేవిడ్స్ ప్రేయర్ టు గాడ్ షోస్ హిస్ ప్రయారిటీ. దేవుడికి ఆయన చేసినటువంటి ప్రార్థనలో దావీదు యొక్క ప్రాధాన్యత కనపడుతోంది. ఒకే వరాన్ని అడిగాడు. 2 అడగొచ్చు, 3 అడగొచ్చు, 4 అడగొచ్చు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఇన్నే అడగాలి, కొన్నే అడగాలి అనేటువంటి షరతులు ఏమీ బైబిల్లో లేవు. మీరు తర్వాత 30వ సామెత 7వ వచనాన్ని చూస్తే, ఆగూరు అనే వ్యక్తి దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు నేను నీ యొద్ద 2 మనవులు అడుగుచున్నాను అని అంటాడు. సో ఆయన 2 రిక్వెస్ట్లు అడిగాడు. కానీ ఇక్కడ దావీదు మాత్రము ఒకే ఒక వరమును అడిగానని చెప్తున్నాడు. ఎందుకంటే దాంట్లో ఆయన యొక్క ప్రాధాన్యత ఏంటో అది చూపిస్తున్నాడు. సో దావీదుకి ప్రపంచమంతట్లోకెల్లా కావాల్సినటువంటి ఏకైక విషయం ఏంటి అంటే అదొకటి. అదేంటో మనకి అర్థమవుతుంది. రెండవది, డేవిడ్స్ ప్రేయర్ టు గాడ్ షోస్ హిస్ ఇంటిగ్రిటీ. దావీదు దేవుడికి చేసినటువంటి ప్రార్థనలో ప్రాధాన్యతే కాదు, యథార్థత కూడా ఉంది. ఆయన ఎంత యథార్థపరుడో, నిజంగా అతని యొక్క హృదయంలో ఏముందో అదే అతని నోరు దేవుడి ఎదుట విన్నవించుకుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. దేవుడు నిజంగా దావీదుని ఎందుకు ఇష్టపడతాడు అంటే ఈ లక్షణాన్ని బట్టే. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. నిజముగా దావీదు దేవుడిని కోరుకున్నాడు. దావీదు యొక్క ఇన్నర్ మోస్ట్ డిజైర్ అంటే అంతరంగంలో ఉన్నటువంటి ఏకైక కోరిక ఏంటంటే, నేను మీకు వినిపించినట్టు దేవుడి యొక్క ప్రసన్నత చూడాలి, ఆయన ఆలయములో ధ్యానించాలి, దాని కొరకు జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరములో నివసించాలి. అది దావీదుకున్నటువంటి ఇన్నర్ మోస్ట్ డిజైర్. మూడవది, డేవిడ్స్ ప్రేయర్ టు గాడ్ షోస్ హిస్ హ్యూమిలిటీ. దావీదు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు అతనికి ఎంత వినయం ఉందో అది కూడా అక్కడ మనకి చూపించబడుతుంది. ఎందుకంటే దావీదు ఒక రాజుగా
ఉన్నప్పటికి కూడా దేవుడి దగ్గర ఆయన యాచన చేస్తున్నాడు. దేవుడి దగ్గర అతడు సప్లికేట్ చేస్తున్నాడు, అంటే విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడి దగ్గర మొర్ర పెట్టుకుంటున్నాడు, నాకు లేనిది నీవు నాకు దయచేయి. అదేంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క వరము లేక ఆధిక్యత. సో దావీదు దేవుడి దగ్గర భౌతికపరమైనటువంటి వరమును అడగలేదు, సామాజికపరమైనటువంటి వరమును అడగలేదు, ఆర్థికపరమైనటువంటి వరమును అడగలేదు, మానసికపరమైనటువంటి వరమును అడగలేదు. సో ఫైనాన్షియల్ కాదు, సోషల్ కాదు, ఫిజికల్ కాదు, అండ్ మెంటల్ కాదు, స్పిరిచువల్ డిజైర్ని దేవుడి ముందు పెట్టాడు, దాన్ని కోరుకుంటున్నాడు. సో ఆత్మ సంబంధమైనటువంటి వరమును అడిగాడు. అండ్ ఆయన అడిగింది ఏంటి? నేను దేవుడి మందిరంలో జీవితకాలం ఉండాలి, నేను దేవుడి యొద్ద విచారణ చేయాలి, నేను దేవుడి యొక్క ప్రసన్నతను చూడాలి. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటిదే. ప్రపంచంలో మరొక మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మామూలుగా చూస్తే దీనిని కోరుకునేటువంటి వానిగా కనిపించాడు. అందుకని నేను దీన్ని అంటాను, దిస్ ఈజ్ అన్ అన్కామన్ డిజైర్, అసాధారణమైనటువంటి కోరిక, చాలా తక్కువ మందికి అరుదుగా ఉండేటువంటి ఆశ. మనిషి దేన్నో కోరుకుంటాడు, అండ్ మనిషి అనేక విషయాల గురించి మాట్లాడతాడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి అంత తొందరగా మాట్లాడడానికి ఇష్టపడడు. ఒక పరిశుద్ధుడైతేనే తప్ప, ఒక భక్తురాలైతేనే తప్ప ఆత్మీయ విషయాల గురించి వెంటనే మాట్లాడరు. మిగతా విషయాలన్నీ గురించి మాట్లాడతారు, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు, స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు, జాబ్స్ గురించి మాట్లాడతారు, పాలిటిక్స్ గురించి మాట్లాడతారు, ప్రజెంట్ ట్రెండ్స్ గురించి మాట్లాడతారు, టెక్నాలజీ గురించి మాట్లాడతారు, బిజినెస్ గురించి మాట్లాడతారు, కానీ స్పిరిచువాలిటీ గురించి లేకపోతే దేవుడి గురించి అంత త్వరగా మాట్లాడరు. సో దావీదు బేసికల్లీ చెప్పాలంటే, మౌలికంగా చెప్పాలంటే, అతడు భూ సంబంధమైనటువంటి అంశమును గురించి దేవుడి దగ్గర ప్రార్థన చేయట్లేదు. అతడు నాకు గొప్ప అధికారాన్ని ఇవ్వమనట్లేదు, గొప్ప ఆస్తిని ఇవ్వమనట్లేదు, గొప్ప ఆనందాన్ని ఇవ్వమనట్లేదు, గొప్ప పరివారాన్ని ఇవ్వమనట్లేదు, గొప్ప ఆరోగ్యాన్ని ఇవ్వమనట్లేదు. కానీ నేను నా జీవితకాలం అంతా కూడా నీ సన్నిధిలో, నీ మందిరంలో ఉండాలి, నీ ప్రసన్నతను చూడాలి, నీ యొక్క చిత్తమును నేను విచారించి తెలుసుకోవాలి. సో ఆత్మీయమైనటువంటి విషయాల పట్ల ఆసక్తిపరుడు కనుకనే దావీదు దేవునికి ప్రియమైనటువంటి వానిగా ఉన్నాడు. అండ్ ఈ రోజున కూడా మన క్రైస్తవ లోకంలో మనము ఆత్మ సంబంధులముగా మారిన తర్వాత, అంటే దేవుడు మనల్ని క్రీస్తు యేసు ద్వారా రక్షించిన తర్వాత, మనల్ని నూతన సృష్టిగా చేసిన తర్వాత, మనకి దేవుడి వాక్య సత్యమును పోషణగా ఇస్తున్న తర్వాత, మనల్ని సంఘంలో ఒక భాగస్తురాలిగా చేసిన తర్వాత, క్రీస్తు యేసు యొక్క దేహంలో మనల్ని అమర్చిన తర్వాత, ఆత్మచేత మనల్ని నడిపిస్తున్న తర్వాత, ప్రేరేపిస్తున్న తర్వాత, మన కోరిక ప్రధానముగా ఆత్మ సంబంధమైనదై ఉండాలి. అందుకనే యేసుప్రభు ఒక చోట చెప్తాడు, దావీదు కుమారుడైనటువంటి యేసు మత్తయి 6లో చెప్తాడు, ఏమి తిందును, ఏమి తాగుదును, ఏమి ధరింతును అని అన్యజనుల వరే మీరు విచారించవద్దు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అని చెప్పాడు. సో దావీదు ఏళ్ల కన్నా ముందే ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నాడు కదా. ఆహారాన్ని వెతకలేదు, వస్త్రాన్ని వెతకలేదు, పానీయాన్ని వెతకలేదు, భోగాన్ని వెతకలేదు. సో అదే ప్రకారం ఆత్మ సంబంధమైనటువంటి వారు, ఆత్మీయులు ఏం చేస్తారంటే ఆత్మీయ విషయాల కొరకే పరితపిస్తారు. కానీ ఈ రోజున అట్లాంటి తృష్ణ లేని వారు ఎక్కువ, అండ్ అట్లాంటి తపన లేని వారు ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే ఆత్మీయ జీవితం కొరకు ఎక్కువ పెట్టుబడి పెట్టరు, కానీ ఎక్కువ రాబడి ఆశించేటువంటి వారు మన మధ్య క్రైస్తవ లోకంలో ఎక్కువ. ఎట్లా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, 10 రూపాయలు పెట్టుబడిగా పెడతారు, ₹1,00,00,000 రాబడి రావాలనుకుంటారు. సో నువ్వు ఆత్మీయంగా 10 రూపాయలు పెట్టుబడి పెడితే ఆత్మీయంగా నీ ₹1,00,00,000 రాబడి ఎప్పటికీ రాదు, కల్లో కూడా రాదు. కనుక నువ్వు ఎంత పెడితే అంత నీకు వెనక్కి వస్తుంది రిటర్న్ అనేది మర్చిపోవద్దు. సో దావీదు అందుకనే దేవుడిలో ఎంతగా ఇన్వెస్ట్ చేస్తున్నాడో గమనించండి. ఒక చోట ఇట్లా ఉంటుంది, కీర్తన 53:2 వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. సో దేవుడు ఆకాశం అంతటి నుండి భూలోకాన్ని చూసినప్పుడు వివేకము కలిగి, తెలివితో, జ్ఞానముతో దేవుణ్ణి వెదికేవారు ఎవరన్నా ఉన్నారా అని చూస్తే చాలా, అసలు నిజంగా చెప్పాలంటే ఎవరు కనబడట్లేదు. కానీ దావీదు మాత్రం దేవుని సంబంధిగా మారి దేవుని యొక్క అంశములను వెతికినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనపడతాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో యేసుప్రభు అందుకే చెప్పారు, అడుగుడి మీకు ఇయ్యబడును,
వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. సో అడిగే ప్రతి ఒక్కడికి ఇయ్యబడుతుంది, వెదికే ప్రతి ఒక్కడికి దొరుకుతుంది, తట్టే ప్రతి ఒక్కడికి తీయబడుతుంది. ఎన్నో సంవత్సరాల క్రితము ఒక స్టేజ్ కోచ్, అంటే ఒక చిన్నపాటి బస్సు లాంటిది అనుకోండి, దాంట్లో ఒక స్త్రీ తన చంటి బిడ్డతో ఎక్కి కూర్చుంది. బాగా చల్లని వాతావరణం ఉన్నటువంటి సమయం అది. సో బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు బయట నుండి వచ్చేటువంటి ఆ చలికి ఆమె వేసుకున్నటువంటి ఆ యొక్క వింటర్ క్లోతింగ్ తట్టుకోలేక ఆమెకి చలి ఎక్కువైపోయేసరికి తల్లి బిడ్డ ఇద్దరు చల్లబారిపోతున్నారు. సో దీన్ని బస్సు డ్రైవర్ పసిగట్టాడు. పసిగట్టి ఏం చేశాడు, ఇట్లా అయితే ప్రాణాలు పోతాయని చెప్పి బస్సు ఆపేసి, ఆ స్టేజ్ కోచ్ ఆపేసి వచ్చి ఆమె దగ్గర నుండి ఆ బిడ్డను తీసుకొని, బిడ్డను ఇంకా దట్టమైనటువంటి వింటర్ క్లోదింగ్తో చుట్టి తన సీట్ కింద చక్కగా ఆ బిడ్డను పడుకోబెట్టి ఈమెను చేయి పట్టుకొని లాగి బస్సు నుండి కిందకి దింపేసి స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి ఏమి గుండె ఆగిపోయినంత పని. ఎందుకంటే అతడేంటి నన్ను రోడ్డు మీద దింపేసి నా బిడ్డను తీసుకొని పారిపోతున్నాడని చెప్పేసి ఈమె ఒక్కసారి పరుగు అందుకుంది. సో అట్లా అతడు కొంతసేపు ఆమె చేత పరుగు పెట్టించాడు. సో ఆమె పరిగెడుతున్నటువంటి సమయంలో ఆమె దేహానికి వెట్ట పుట్టడం, రక్త ప్రసరణ ద్వారా వేడి రావడం మొదలుపెట్టింది. సో డ్రైవర్ ఇక ఆమె బాడీ హీట్ ఎక్కింది, పర్వాలేదు అనుకున్నప్పుడు బస్సు ఆపి ఆమెను ఎక్కించుకున్నాడు. ఆమెకు చాలా కోపం, కానీ అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మ నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు చచ్చిపోతే బిడ్డ ఎట్లా దిక్కులేనిది అయిపోతుంది, అందుకని నేను దింపి నీతో ఈ యొక్క చిన్న పని చేయించాను కనుక నీవు ఇప్పుడు తట్టుకోగలుగుతావు, తొందరలో అవతలికి తీసుకెళ్ళిపోతే చలి బయట నుండి పడతాం అని చెప్పేసరికి అప్పుడు ఆమె సత్యాన్ని గ్రహించి ఆయన కృతజ్ఞత చెప్పింది. ఎందుకు పరుగుపెట్టింది? అక్కడే కూలబడి ఉండాల్సింది కదా. ఎందుకంటే ఆమె లైఫ్లో ఆమె బిడ్డ ప్రాధాన్యత, ఆమె బిడ్డే ప్రాణం, బ్రతికేదే దానికోసం కనుక పరుగుపెట్టింది, వెంటబడింది. సో అదే ప్రకారము డేవిడ్ యొక్క ప్రయారిటీ ఏంటి అంటే దేవుడు, దేవుడి సన్నిధి, దేవుడి సత్యము అండ్ దేవుని యొక్క సౌందర్యం. రెండో విషయాన్ని మీరు గమనిస్తే డేవిడ్స్ పయటీ అంటే దావీదులో ఉన్నటువంటి భక్తి. గొప్ప వ్యక్తులు భక్తులుగా ఉండుట అరుదు, రాజులు భక్తులుగా ఉండుట అరుదు, పేరుగాంచిన వారు భక్తులుగా ఉండుట అరుదు, జీవితంలో అన్నీ కలిగి ఉన్నటువంటి వారు భక్తులుగా ఉండుట అరుదు అని కొంతమంది అంటుంటారు. ప్రపంచంలో మనం వింటూ ఉంటాం, మనం కూడా బహుశా కొన్నిసార్లు అంటూ ఉంటాం. సో దావీదు యొక్క భక్తిలో కనబడేటువంటి 3 విషయాలు. ఒకటి, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అన్నాడు. అండ్ ఆ యెహోవా మందిరంలో ఎందుకు నివసింపగోరుచున్నాడో ఇంకో 2 రకాలుగా చెప్పాడు. ఒకటి, ఆయన ఆలయంలో యెహోవా ప్రసన్నతను చూడాలి, అండ్ ఆయన ఆలయంలో నేను ధ్యానించాలి. ఈ రెండింటిని అతడు కలిగి ఉండడానికి దేవుడి యొక్క విషయములను కోరుకున్నాడు. సో అవి కూడా ఒక్కొక్క పాయింట్, ఆ 3 మనం చూసుకుంటూ వద్దాం. ఒకటి, దావీదు యొక్క కోరిక ఏంటంటే రాజమహలులో బ్రతుకుట కాదు, సుఖ నివాసమును కలిగి ఉండుట కాదు. దావీదు కోరిక ఏంటంటే అతడు దేవుడి యొక్క మందిరములో నివసింప కోరుచున్నాడు. దీన్ని లిటరల్గా మనం తీసుకోవచ్చా అంటే ప్రతి పూట, ప్రతి పగలు, ప్రతి రాత్రి దావీదు దేవుడి మందిరములో నివసింపగలడా? నివసించలేడు. ఆ టైంలో మందిరం లేదు, ఆ టైంలో ప్రత్యక్ష గుడారం ఉంది. దావీదు చనిపోయిన తర్వాత దావీదు కుమారుడు సొలొమోను మొదటి మందిరాన్ని కట్టించాడు. సో ప్రత్యక్ష గుడారంలో ప్రతినిత్యము దావీదు ఉండగలడా? లిటరల్గా ఉండగలడా అంటే ఉండలేడు. ఎందుకంటే అక్కడ యాజకులు కూడా ప్రతినిత్యము ఉండలేరు, వస్తూ పరిచర్య చేస్తూ పోతూ ఉంటారు. సో అట్లాంటప్పుడు దావీదు కోరిక ఏంటి అంటే నేను ఎల్లప్పుడూ దేవుడి సన్నిధానాన్ని కలిగి ఉండాలి, నేను ఎప్పుడు నా దేవుని యొక్క మందిరానికి దగ్గరగా ఉండాలి, వీలైన అన్నిసార్లు దేవుడి మందిరానికి వెళ్తూ వస్తూ ఉండాలి అని ఆయన యొక్క అభిప్రాయం అయి ఉండొచ్చు. బట్ ఆయన దేవుడి సన్నిధానాన్ని, దేవుడితో సహవాసాన్ని, దేవుడి యొక్క పొందు ధన్యత అని కోరుకున్నటువంటి వ్యక్తి, దేవుడిని ఎన్నడూ కూడా విస్మరించినటువంటి వ్యక్తి, పగలు రాత్రి దేవుడి యొక్క సహవాసంలో బ్రతకదలిచినటువంటి వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది. రెండవది ఆయన ఏం చెప్తున్నాడు? ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. దేవుడి మందిరంలో ఎప్పుడు ఉండాలి? వారానికి ఒక్కసారి, లేకపోతే ఆ యూదులకు ఉన్నటువంటి పండగల పూట, లేకపోతే పాపం చేసినప్పుడు ప్రత్యేకంగా బలి అర్పించుకోవడానికి, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, అట్లా కాదు. ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్, నా జీవిత కాలం అంతా. సో డేవిడ్ వాజ్ టైమ్ కాన్షియస్ బట్ హీ వాజ్ నాట్ టైమ్ కాన్స్ట్రెయింట్. అంటే అతడు నా జీవితకాలం అంతా నేను దేవుడి సన్నిధిలో బ్రతకాలనుకుంటున్నాడు, కానీ సమయమును అతడు
నిషేధించుకోవట్లేదు. ఇంత టైం దేవుడికి ఇస్తా, అంత టైం నా కోసం తీసుకుంటా అనేటువంటి ఆలోచన అతనికి లేదు. సో నా జీవితంలో ప్రతి దినము ప్రతి సమయము నేను దేవుడి సన్నిధిలో ఉండాలి. సో ఇక్కడ ఒక ఆలోచన మనలో ప్రతి ఒక్కరికి కలగాలి. మనము ఇప్పుడు రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, నేను మిమ్మును ఎన్నడును విడవను ఎడబాయను అని చెప్పాడు. సో ప్రభు మనతో నిత్యము ఉంటాడు, మనము ప్రభుతో నిత్యము ఉండొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే ప్రభుతో ఉండేటువంటి విషయంలో టైం పెట్టుకుంటాం, టైం పాటిస్తాం. నేను ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తాను, నేను ఎన్ని నిమిషాలు బైబిల్ పఠన చేస్తాను, నేను వారానికి ఒక్కసారి చర్చ్కి వెళ్ళి ఇంత సమయం చర్చ్లో ఆరాధన చేస్తాను, నేను ఇంత సమయమే ధ్యానము చేస్తాను, నేను ఇంత సమయము ప్రసంగం వింటాను, నేను ఇంత సమయం పరిశుద్ధులతో సహవాసం చేస్తాను, నేను ఇంత సమయం దేవుడి సేవ చేస్తాను. సో ప్రతిదానికి మనము టైం అనేది పెట్టుకుంటాం. సో ఆ ప్రకారము మనకు దేవుడికి ఉన్నటువంటి సంబంధము సమయాభావమును బట్టి, అంటే టైం బౌండ్ అయిపోయింది. అది అన్లిమిటెడ్ కాదు. ఈ టైంలో దేవుడు, మిగతా టైంలో మిగతా విషయాలు. అందుకనే ఒక ప్రపంచ ప్రముఖ బైబిల్ బోధకుడు అలెగ్జాండర్ మెక్లారన్ తన పుస్తకంలో ఎప్పుడో ఏళ్ల క్రితం ఈ మాటలు రాశాడు. ఆ మాటలు ఏంటో నేను కోట్ చేస్తున్నాను. ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్, నా జీవితపు దినములన్నీ అని అంటున్నాడు దావీదు. బుధవారపు రాత్రులు మాత్రము దేవుడి సన్నిధిలో ఉంటాను అనట్లేదు. మంగళవారము, గురువారము లోకానికి, నాకు, బుధవారం మాత్రం దేవుడికి అనట్లేదు. ఆదివారము దేవుడికి, మిగతా సమయం నాకు అనట్లేదు. ఉదయము 5 నిమిషాలు దేవునికి, ఎందుకంటే నేను నా యొక్క ప్రతి దినపు పని విషయంలో నేను ఆసక్తి పరుడను. 5 నిమిషాలు రాత్రి దేవుడికి, ఆ పాటికి నేను సగం నిద్రపోతున్నాను. ఇక రోజంతా, ఆ పొడవాటి దినమంతా కూడా ఈ పని ఆ పని, దేవుడికి సంబంధించింది కాని ప్రతి పని చేసుకుంటూ ఉంటాను. అట్లా నేను ఉండుట అసలు సమంజసం కాదు. ఒకవేళ దేవుడే నాకు శక్తి అయి ఉంటే, దేవుడే నాకు మార్గం అయి ఉంటే, దేవుడే పరలోకానికి నా తోటి ప్రయాణికుడు అయి ఉంటే, నేను ఆయనతోనే ఉంటాను. సో ఆ ప్రకారం ఇంకా చక్కగా ఆయన మాటలు రాశాడు. అట్లా మీరు ఆలోచించగలిగితే ఎంత శ్రేష్టం. మన జీవితంలో దేవుడితో మనకున్నటువంటి పొందును ఏది కూడా హరించకూడదు. నిజం చెప్పాలంటే మన టైం అంతా కూడా దేవుడిదే. దేవుడు మనకి ఉచితముగా కృపచేత సమయమును ఇస్తున్నాడు. ఇంకో భక్తుడు, పురాతన భక్తుడు ఇట్లా అన్నాడు, మనకి ఈ టైం నాది, ఈ టైం నీది అని దేవుడికి చెప్పేటువంటి హక్కు లేదు. ఈ టైము నాది, మిగతా టైం దేవుడికి అని చాలామంది చెప్తుంటారు. ఈ డబ్బు నాది, ఆ డబ్బు నీది అని దేవుడికి చాలామంది చెప్తుంటారు. అట్లాంటిది ఏమీ లేదు. డబ్బంతా ఆయనదే, ధనమంతా ఆయనదే, సమయం అంతా ఆయనదే. ఆయనే ఆ ధనాన్ని మనకిస్తున్నాడు, ఆయనే ఆ సమయాన్ని మనకిస్తున్నాడు, ఆయనే దానికి నిజముగా యజమాని, నిజముగా హక్కుదారుడు. నిజం చెప్పాలంటే ఒక బానిస దగ్గర 2 పర్సులు ఉంటాయి. ఒకటి తన యజమాని పర్సు, ఒకటి తన పర్సు. కానీ మన విషయానికి వస్తే మాత్రం మన దగ్గర ఒకే ఒక పర్సు ఉంది. అది మన యజమాని పర్సు, మన పర్సు లేదు. సో ఆ ప్రకారం మీరు ఆలోచిస్తే జీవితం చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఆంట్ ఎఫీ లింక్విస్ట్ అనేటువంటి ఒక 88 సంవత్సరాల స్త్రీ, పుట్టినప్పటి నుండి మొదటి తల్లిదండ్రులు, తర్వాత ఆమె సంఘానికి తీసుకుపోబడింది, ఆమె వెళ్ళింది. అట్లా 88 సంవత్సరాలు ఎప్పుడు కూడా చర్చ్ సర్వీస్ మిస్ అవ్వలేదు. ఆమె కాలంలో 15 మంది పాస్టర్లు ఆ చర్చిలో సేవ చేసి వెళ్ళిపోయారు, చచ్చిపోయారు కూడా. ఆమె ఆ టైంలో 8,000 సందేశాలు విన్నది, 4,000 ప్రార్థన కూడికలకు వెళ్ళింది, 29,000 సార్లు ఆమె ఇంట్లో పడుకునే ముందు ప్రార్థన చేసింది. 50 ఏళ్ళు ఆ చర్చిలో ఆమె సండే స్కూల్ టీచర్గా పనిచేసింది. అండ్ ఆమె చేసినటువంటి ఆ పరిచర్యకి ఎంతోమంది ఇప్పుడు ఆమె ముందు సేవకులై సేవ చేస్తున్నారు. సో ఈ మాట ఎందుకు వారు రాశారంటే ఆమె గురించి, ఆమె దేవుడి మందిరాన్ని, దేవుడి సన్నిధిని, దేవుడి సంఘాన్ని ఎంతగా ప్రేమించిందో గమనించండి అని. సో న్యూ టెస్టిమెంట్ క్రైస్తవులు, నూతన నిబంధన క్రైస్తవులు దేవుడితో నిత్యత్వంలో ఉండాలంటే మరి ఈ లోకంలో బ్రతికినప్పుడు కాస్త కూడా ఈ కోరిక లేకపోతే ఎట్లా? సో దావీదు ఆత్మ సంబంధిగా దేవుడి సన్నిధిలో నిత్యము తన జీవితాన్ని జీవించాలనుకున్నాడు. కానీ ఆలయానికి వచ్చినప్పుడల్లా ఆయన ఏం చూడాలనుకున్నాడు? దేవుని యొక్క ప్రసన్నతను. ఇంగ్లీష్ బైబిల్లో టు సీ హిస్ బ్యూటీ అని ఉంటుంది. అంటే దేవుడి యొక్క సౌందర్యాన్ని, దేవుడి యొక్క మంచితనాన్ని, దేవుడిలో ఉన్నటువంటి
ఆ యొక్క మహిమ వైభవాన్ని, దేవుడిలో ఉన్నటువంటి పరిశుద్ధతను, దేవుడిలో ఉన్నటువంటి ప్రత్యేకతను, దేవుడిలో ఉన్నటువంటి ఎవరికీ లేనటువంటి ఆ విశిష్ట గుణ లక్షణములను. కీర్తన 90:17 ఇట్లా ఉంది, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము అని భక్తుడు కీర్తనలో మోషే ప్రార్థనలో చెప్పాడు. సో మనం కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తాము అన్నది మనం ఎప్పుడు ఆలోచించాలి. దేవుడి సంఘానికి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తాము అనేది మనం ఎప్పుడు ఆలోచించాలి. సో మనము మన రక్షకుడిని, మన ప్రభువుని, మన ప్రాణనాథుడిని, మన దేవాది దేవుడిని దర్శించుకోవడానికి, ఆయన యొక్క సౌందర్యాన్ని చూడడానికి చర్చికి వెళ్తున్నామా, ఆరాధనకి వెళ్తున్నామా? వేసుకోవాల్సిన ప్రశ్న. 96వ కీర్తన 6వ వచనంలో ఇట్లా ఉంది, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. మరి ఆయన పరిశుద్ధ స్థలానికి, సంఘానికి వచ్చేటువంటి వారు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు? ఎందుకు నిద్రపోతుంటారు? ఎందుకు ప్రతి నీచమైనటువంటి పని పాటల్లో పడిపోతారు? ఎందుకంటే వారికి యొక్క అవగాహన బొత్తిగా లేదు. ఆయన సన్నిధిలో బల సౌందర్యాలు ఉన్నాయి, ఘనత ప్రభావాలు ఉన్నాయి అనేది వారికి బొత్తిగా లేదు. అట్లాంటి దృష్టి లేదు, ధ్యాస లేదు, ఆశ లేదు. కనుక వారు చర్చికొచ్చి పోవడం వల్ల ఏ రకమైనటువంటి మేలు వారికి కలగట్లేదు. 96వ కీర్తనలోనే 9వ వచనంలో ఉంటుంది, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. ఇంగ్లీష్లో బాగుంటుంది, ఓ వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. సో సౌందర్యమైనటువంటి ఆ పరిశుద్ధుణ్ణి ఎదుర్కోబోతున్నారు కనుక మీరు కూడా పరిశుద్ధమైనటువంటి సౌందర్యం గలవారిగా, గుణము గలవారిగా, జీవితం సాక్ష్యం గలవారిగా ఆయన్ని ఆరాధించమంటున్నాడు. అంటే దాని కొరకు ఎంత సిద్ధపాటు మనకు అవసరమో గమనించండి. మ్యూజియంకి మనుషులు ఎందుకు వెళ్తారు? మ్యూజియంలో ఉన్నటువంటి ఆర్ట్ని చూసి, దాంట్లో ఉన్నటువంటి బ్యూటీని చూసి, దాంట్లో ఉన్నటువంటి క్రియేటివిటీని చూసి సంతోషించి, గర్వించి, తృప్తి చెందడానికి. మ్యూజియంకి వచ్చినటువంటి ఏ ఒక్కడు మ్యూజియంని బట్టి సంతోషించాడు, మ్యూజియంలో ఉన్నటువంటి కళాఖండాలను బట్టి సంతోషిస్తాడు. నేను కూడా కొన్ని ప్రపంచ ప్రముఖ మ్యూజియంస్కి వెళ్ళాను. అక్కడ ఉన్న విశిష్టమైన కళాఖండాలను బట్టే కానీ ఆ మ్యూజియపు గోడలు, ఆ మ్యూజియపు యొక్క ఎత్తైన రూఫు, లేకపోతే మ్యూజియంకి వేసిన కలర్ కోసం కాదు. మరి చర్చికి వచ్చేటువంటి వారు చర్చి బిల్డింగ్ని చూడడానికి వస్తున్నారు. ఈ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం కట్టారంట, ఆ చర్చ్ చూసొద్దాం బదా అని పోతారు. అండ్ ఆ చర్చ్ అంత పెద్ద సైజులో మన దేశంలోనే లేదంట అని చూసొద్దాం పదా అని అక్కడికి పోతారు. ఆ చర్చ్లో వివిధ రకాలైనటువంటి దేశాలకు సంబంధించినటువంటి ఫిట్టింగ్స్, ఫర్నిచరు, సౌండ్ సిస్టము, లైటింగ్ పెట్టారంట, చూసొద్దాం పదా అని అక్కడికి పోతారు. కానీ దేవుడి సంఘము ఒక చోట ఎక్కడైతే వారు ఉన్నారో అక్కడ వారికి ఏర్పాటు చేసి దేవుడిచ్చిన ఆ సంఘంలో వారు ఉన్నప్పుడు, ఆ సంఘంలో మనము మన రక్షకుడు, నిత్యత్వం నుండి ఉన్నటువంటి ఆల్ఫా ఒమేగా అయిన మన రక్షకుడిని చూద్దాం, ఆ మహిమా స్వరూపుణ్ణి చూద్దాం. మన కొరకు తన దేహమును శిక్షకు అప్పగించి తన రక్తమును చిందించిన ప్రాణ ప్రియుణ్ణి చూద్దాం. మన కొరకు పరలోకంలో ప్రతినిత్యం విజ్ఞాపన చేసేటువంటి ఆ యొక్క విజ్ఞాపన కర్తను చూద్దాం. త్వరలో రాబోయే మన రాజుల రాజును చూద్దాం, మన ప్రభువుల ప్రభువును చూద్దామని వచ్చేవారు చాలా తక్కువ. అట్లాంటి పరిస్థితి ఈ రోజున ఎంత దుర్మార్గకరమైన పరిస్థితితో చూడండి. సో దావీదు దేవుడి యొక్క ఆలయానికి, దేవుడి సౌందర్యాన్ని, ప్రసన్నతను చూడడానికి వెళ్ళాడు. రెండవది, టు ఇన్క్వైర్ ఇన్ హిస్ టెంపుల్, ఆయన యొద్ద విచారణ చేయడానికి, ఆయన యొద్ద దేవుడి యొక్క సత్యములను అడిగి తెలుసుకోవడానికి. ఏవేవైతే దావీదుకు అవసరమో వాటిని దేవుడు బోధిస్తే విని నేర్చుకోవడానికి. మనిషి పుట్టుకతో సత్యమును కలిగి పుట్టలేదు. వాడు అబద్ధములో పుడతాడు, అబద్ధముతో పెరుగుతాడు. వాడికి సత్యము కావాలి. కనుక దేవుడి సంఘంలో మనకి సత్యము నేర్పబడినట్లు, మంచి సంఘం అయితే, వాక్యానుసారమైన ఆత్మానుసారమైన సంఘం అయితే అక్కడ నేర్పబడినట్లు ఎక్కడా మనకి సత్యము లభించదు. సో ఇంగ్లీష్లో ఎన్క్వైర్ అనేటువంటి పదం ఉందంటే విచారణ, తెలుగులో ధ్యానించుట అని ఉంది. సో దేవుడి యొక్క వాక్యము సంఘములో వెలువడుతున్నప్పుడు, మందిరములో దాన్ని బోధించి వారు వివరముగా మనకి తెలియజేస్తున్నప్పుడు దాన్ని మనం తెలుసుకోవడము. రెండవది దాన్ని ధ్యానించడం. ఇది క్రైస్తవ సంఘానికి వచ్చేటువంటి వారిలో ఉండాల్సినటువంటి తత్వం, వారికి ఉండాల్సినటువంటి లక్షణం. అండ్ ఆ ప్రకారం ఉంటే ఎంత శ్రేష్టం. దావీదు గురించి మీరు తీసుకుంటే, దావీదు మరి ప్రధాన యాజకుడి దగ్గరికి ఆయన వెళ్ళడం, ఉరీము అండ్ తుమీము
ఆ టైంలో వీటి ద్వారా దేవుడి యొక్క చిత్తాన్ని వారు తెలుసుకునేవారు, దేవుడి ప్రజలు. సో వాడి ద్వారా దేవుడి చిత్తాన్ని ఎంత చక్కగా ప్రతిసారి ప్రతి విషయం కొరకు తెలుసుకునేవాడు. 2 వచన భాగాలు నేను మీకు వినిపిస్తాను. దాన్ని బట్టి డేవిడ్ ఎంత గాడ్ డిపెండెంట్ మ్యానో మీరు తెలుసుకోవచ్చు. 1 సమూయేలు 23వ అధ్యాయము 9 నుండి 12లో ఇట్లా ఉంటుంది. సౌలు తనకు కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించుచున్నాడని నీ దాసుడైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడునైన నాకు వినబడినట్లు సౌలు దిగి వచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడునైన నాకు దానిని తెలియచేయమని ప్రార్థింపగా అతడు దిగి వచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చను. ఎంత చక్కగా ఉందో చూడండి. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేస్తే, వాకప్ చేస్తే, ఇతడు అడిగిన ప్రతి ప్రశ్నకు ఆయన ఎంత చక్కగా జవాబు చెప్తున్నాడు. అట్లా దావీదు దేవుడు ఆ యొక్క ప్రార్థనకి జవాబు ఇవ్వడం ఎంత అమోఘంగా ఉంది. అండ్ అదే 1 సమూయేలు 30వ అధ్యాయం 7-8 వచనాల్లో పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. సో ఇది డేవిడ్ టైంలో దావీదుకి దేవుడితో అంత గొప్ప సంబంధం ఉండి విచారణ చేసి సత్యాన్ని తెలుసుకొని చిత్తాన్ని గ్రహించి అండ్ ధ్యానపూర్వకంగా దాన్ని జీవించుటకు బ్రతుకుటకు ఆయనకు ఆధిక్యత ఉంటే మనకి ఇంకా ఎంత ఎక్కువగా ఉంది. మనలో ఎంతమంది దేవుడి వాక్యాన్ని ఆ ప్రకారము తెలుసుకుంటున్నారు, దేవుడి దగ్గర ఆ ప్రకారము ధ్యానిస్తున్నారు, దేవుడి దగ్గర ఆ ప్రకారము ప్రార్థించి విచారించి అడిగి తెలుసుకొని ప్రతి విషయంలో దేవుడి చిత్తాన్ని ఎట్లా చేయొచ్చో దావీదు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సో దావీదు అమోఘమైన వ్యక్తి, మార్వలెస్ మ్యాన్ అని ఊరికే బైబిల్ ద్వారా మనకి చూపించబడలేదు. సో ఈ ఒక్కటి నేను చేయుచున్నాను, ఈ ఒక్కటి నేను యెహోవా యొద్ద అడిగాను అని ఆయన చెప్తాడు. సో ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క తీక్షణత చూడండి. అందుకనే కీర్తన 86:11లో ఒక మాట ఉంటుంది, నాకు చాలా ప్రియమైన మాట. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. నా హృదయానికి ఏకదృష్టి, సింగిల్ మైండెడ్ ఫోకస్ని నా హార్ట్కి ఇస్తే నీ నామానికి నేను భయపడతాను. సో అట్లాంటి సింగిల్ మైండెడ్నెస్ నాకుంటే నేను దేవుడినే కోరుకుంటాను. నా జీవితకాలం అంతా దేవుడి మందిరంలో బ్రతకాలనుకుంటాను. అండ్ మందిరానికి వచ్చిన ప్రతిసారి దేవుడి యొక్క ప్రసన్నతను, సౌందర్యాన్ని మనసారా హృదయమారా చూడాలనుకుంటాను. అండ్ ఆయన యొద్ద విచారణ చేసి ఆయన చిత్తాన్ని తెలుసుకుంటాను, ధ్యానపూర్వకంగా దాన్ని జరిగించి బ్రతుకుతాను అండ్ దైవాశీర్వాదాన్ని పొందుకుంటాను. దావీదులాగా నా సాక్ష్యము, నా జీవితము ఇంకా కొంతమందికి ఉపయోగపడుతుంది. అట్లా ప్రతి క్రైస్తవ విశ్వాసం ఉంటే అంత శ్రేష్టం, అట్లా నీవు ఉంటే అంత శ్రేష్టం. ఇప్పుడు దాకా లేకపోతే ఇప్పుడు ప్రభు వైపు తిరుగు, పాపం ఒప్పుకో, విడిచిపెట్టు, రక్షించబడిన వ్యక్తిగా నీరు గారి బ్రతుకుతుంటే, నులివెచ్చనగా బతుకుంటే ఇప్పుడు ఉత్తేజభరితుడవై దేవుడి దగ్గర క్షమాపణ అడిగి శుద్ధి చేయబడి ఇక నుండి డేవిడ్స్ ప్రయారిటీ, డేవిడ్స్ పాయటీ, ఆ 2 ప్రాధాన్యత, భక్తి కలిగి బ్రతుకు, దీవించబడతావు. నీ కుటుంబానికి, నీ సమాజానికి, నీ సంఘానికి దీవెనకరంగా ఉంటావు. ప్రార్థనలో ఏకీభవించి. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతలు. వాక్యమును మేము విన్నప్పుడు, చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు, బోధించబడినప్పుడు అది మమ్మను ప్రేరేపించగా, అది మమ్మను ప్రక్షాళన చేయగా, అది మమ్మను పౌరుషముతో నింపగా మేము వాక్యానుసారంగా మారుటకు, దానికి లోబడుటకు, దానిని మా జీవితంలోనికి అంగీకరించి అన్వయించుకొని మేము ఆశీర్వదించబట్టకు మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేయండి. ఈ వాక్య భాగం ద్వారా కూడా మాలో మీరు గొప్పగా కార్యము చేసి మేమందరం ఆ ప్రకారం బ్రతుకుటకు కృప దయచేయండి. మాలో ప్రతి ఒక్కరూ స్థానిక సంఘ సభ్యులుగా ఉండుటకు, మాలో ప్రతి ఒక్కరూ మా జీవితకాలం అంతా కూడా నీ సన్నిధానంలో, నీ సంఘంలో బ్రతుకున్నట్లు మేము సమర్పించబడిన వారముగా ఉండుటకు, సంఘానికి వెళ్ళిన ప్రతిసారి మీ ప్రసన్నతను చూచుటకే అండ్ మీ యొద్ద విచారణ చేయుటకే, మీ వాక్యమును ధ్యానించుటకే, మీ చిత్తమును జరిగించుటకే అనే ఆ మనస్తత్వముతో బ్రతుకుటకు సహాయం చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం ఆయన బిడ్డలకి, ఆయన యందు అలాంటి తృష్ణ కలిగినటువంటి భక్తులకి, శిష్యులకి, సంఘానికి ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.